నమస్కారం. అయితే మనం స్పిరిచువాలిటీ అన్నప్పుడు జనరల్‌గా సరే వాటికి సంబంధించినవి అన్నీ ఉంటాయి. ప్రాక్టీసెస్ అన్నీ ఉంటాయి. మెయిన్‌గా నేను ఒకటి హైలైట్ చేయాలనుకున్నది ఈ ట్రావెలింగ్ గురించి. స్పిరిచువల్ గ్రోత్ అన్నప్పుడు మన లైఫ్ గ్రోత్ కూడా అనాల్సొస్తది. స్పిరిచువల్ గ్రోత్ పరంగా లేదంటే లైఫ్ గ్రోత్ పరంగా అన్నప్పుడు ట్రావెలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితదనమాట. ట్రావెలింగ్ కూడా ఎస్పెషల్లీ నేచర్ ట్రావెల్ మళ్ళా. ట్రావెలింగ్ అంటే ఏదో ఎక్కడికో వెళ్ళేదో పబ్బులు, గిబ్బులు ఇవి అవి బిల్డింగ్‌లు అవి కాదు. ఎస్పెషల్లీ నేచర్‌లోకి మౌంటైన్సా, బీచెసా, ఫారెస్ట్‌లా ఇవన్నీ కూడా మీ లైఫ్‌కి, మీ యొక్క బీయింగ్‌కి చాలా హెల్ప్ అవుతాయన్నమాట. సో అవి అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉండాలి. మంచి మంచి ప్లేసెస్‌కి వాటర్ ఫాల్స్ కానీ, బీచెస్ కానీ, మౌంటైన్స్ కానీ ఎస్పెషల్లీ ఫారెస్ట్‌లు అంటే ఫారెస్ట్‌లు అంటే సేఫ్ ఉన్న ప్లేస్‌లో, వైల్డ్ యానిమల్స్ ఉండే దగ్గర కాకుండా సేఫ్ ఉన్న ప్లేస్‌లో చాలామంది వెళ్తూ ఉంటారు. సో అవి వెళ్ళడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. నేచర్ ట్రావెల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ కాంటెక్స్‌లో నాదొక ఎక్స్పీరియన్స్ చెప్తాను. అదేంటంటే నేను బైక్ మీద ఆల్మోస్ట్ 450-500 కిలోమీటర్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 470 కిలోమీటర్స్ ఉంది ఛత్తీస్గఢ్కి. మా ఫ్రెండ్ అక్కడ వర్క్ చేసేవాడు పోస్ట్ ఆఫీస్లో. అక్కడికి వెళ్ళాను, నేను బైక్ మీదనే వెళ్ళాను హైదరాబాద్ నుంచి. 470 మొత్తం కలిపి 500 కిలోమీటర్స్ వేసుకోండి. మళ్ళీ అక్కడక్కడ తిరుగుతాం కాబట్టి అక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంది. దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ మన ఛానల్లో కూడా దొరుకుతాయి మీకు. ట్రావెల్స్ బై అని ఉంటుంది. ట్రావెల్స్ బై ప్రశాంత్ అని, ట్రావెల్స్ బై రియల్ ఎడ్యుకేషన్ ఏదో ఉంటుంది. అంటే అప్పుడున్న పేరు ప్రకారం పెట్టిన మొత్తానికి అయితే ట్రావెల్స్ అని ఉంటుంది ప్లేలిస్ట్లో. అందులో చూసుకోవచ్చు మీరు. షార్ట్స్ కానీ కొన్ని వీడియోస్ కానీ ఉంటాయి. అది ఫుల్పాడ్ వాటర్ ఫాల్స్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏంటంటే ఒక దగ్గర బైక్ మీద వెళ్ళి బైక్ పెట్టేసి కిందికి బాగా నడవడం ఉంటుంది అనమాట. మెట్లలాగా కూడా ఉంటుంది. కిందికి నడిచి మళ్ళీ బాగా పైకి ఎక్కాలి, మళ్ళీ అక్కడ దిగేసి ఇట్లా వాటర్ ఫాల్స్కి వెళ్ళడం ఉంటుంది. సో ఆ నడవడం చాలా ఉన్నది. ఆ వాకింగ్ చాలా ఉండడం వల్ల ఏమైందంటే అక్కడ వాటర్ ఫాల్స్ నేను వాటర్ ఫాల్స్ కొద్దిసేపు స్నానం చేసుకున్న తర్వాత వాటర్ ఫాల్స్లో చేసుకున్న తర్వాత కూర్చోవడం జరిగింది. మెడిటేషన్ ఊరికే అట్లా కూర్చున్న బాగుంది కదా ప్లేస్, మంచిగా ఉందని చెప్పి ఓపెన్ ప్లేస్లో మంచిగా కూర్చున్నాను అనమాట. అప్పటికే చాలాసేపు నడిచి ఉండడం వల్ల మనం నడిచినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో అనేది కాలాల్లోకి బాగా జరుగుతూ ఉంటుంది. బాగా ప్లస్ మనం నడిచింది కూడా టెర్రైన్ అనేది కొద్దిగా స్మూత్గా ఉండేది కాదు కదా. మనం వాటర్ ఫాల్స్ దగ్గర గుట్టలు అవి పైనుంచి కూడా గుట్టలా ఉంటుంది, కిందికి చెట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి వాటి వల్ల ఏమైందంటే బ్లడ్ ఫ్లో బాగా జరగడం వల్ల ఎప్పటికీ కొద్దిసేపటికే తిమ్మిర్లు ఎక్కేటిది కాళ్ళు. అప్పుడు నేను అసలు ఎంతసేపు కూర్చుని తెలియదు, ఒక 1 అవర్ దాకా కూర్చుని అట్నే కూర్చునిపోయాను మెడిటేషన్లో. ప్లస్ చాలా బాగా కుదిరింది కూడా మెడిటేషన్. నాకు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కుదిరింది. చాలాసేపు అట్నే కూర్చునిపోయినా. ½ అన్ అవర్ to 1 అవర్ మధ్యలో అనుకున్నాను. మోస్ట్లీ 40-50 మినిట్స్ కూర్చున్నట్టున్నా. సో అది అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఇదంతా నడిచి ఉండడం వల్ల బ్లడ్ ఫ్లో బాగుండడం వల్ల తిమ్మిర్లు ఎక్కువసేపు కూర్చోగలను, ప్లస్ నేచర్ కదా అని చెప్పేసి అర్థమైంది. సో అది ఇంపార్టెన్స్ అనమాట, ట్రావెల్ ఇంపార్టెన్స్. థ్యాంక్ యూ.